హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 100 స్క్వేర్ యార్డ్‌లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి G+1 ఇండిపెండెంట్ హౌస్‌తో మీ ముందుకొచ్చాను. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేవి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే 22.5 ఇంటూ 40 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. 100 స్క్వేర్ యార్డ్ అవుతుంది. అండ్ ఇంటి ముందున్న రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ అండి. సో ఇక్కడ ఉన్నటువంటి 25 ఫీట్ రోడ్ అనేది క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ వరంగల్ హైవే రోడ్ నుంచి ఇంటి వరకు కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ మేడిపల్లి విష్ణుపురి కాలనీలో ఉంటుందండి. సో ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాను. సో ఈ హౌస్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది అండ్ వాటర్ కనెక్షన్ ఉంది. సో వెల్ డెవలప్ అయినటువంటి కాలనీలో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అండ్ చుట్టూ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్గా చూపిస్తున్నామండి. ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయినటువంటి ఏరియా. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్కి సంబంధించిన గేట్ చూపిస్తున్నాను, ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాను అండ్ పార్కింగ్ ఏరియా చూపిస్తున్నానండి. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి పెద్ద సైజ్ కార్ పార్కింగ్ చేసుకుని 2 లేదా 3 బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ హౌస్కి సంపు కట్టించారండి. వాటర్ సంప్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు అండ్ బోర్ ఏరియా కూడా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేస్తారు. సెట్ బ్యాక్ క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ మెయిన్ డోర్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్కి ఇచ్చారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము. ఇటువైపు ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నాము అండ్ ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాము. ఈ హౌస్ అనేది మంచి డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHK కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK కవర్ చేద్దాము. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHKకి సంబంధించినటువంటి మెయిన్ డోరు అండ్ చౌకోట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. 100% వుడెన్ తోటి చేయించారు అండ్ టేక్ వుడ్తో చేయించారు. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే వైట్ కలర్ మార్బుల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఆపోజిట్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాము. కిచెన్ ఏరియా చూసుకుంటే స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, విండో చూపిస్తున్నాము. అండ్ ఇటువైపు ఉన్నటువంటి షెల్ఫ్లు అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి నేను బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. బెడ్రూమ్ సంబంధించినటువంటి ఏరియా చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఎక్కడంటే విండో చూపిస్తున్నాము, సజ్జా చూపిస్తున్నాము, షెల్ఫ్లు చూపిస్తున్నాము. బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ స్పేసెస్ ఉన్నటువంటి వాష్రూమ్ చూపించడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ కవర్ చేస్తున్నామండి. సో సీలింగ్ నీట్గా చేయించడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK కవర్ చేద్దాము. ఫస్ట్ ఫ్లోర్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నాము, కామన్ వాష్రూమ్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెట్లు చూపిస్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 1 BHK, ఒకటేమో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు, ఒకటేమో మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK ఫ్లోర్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ చూపిస్తున్నామండి. మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఈస్ట్కి ఇచ్చారు అండ్ మెయిన్ డోర్ దగ్గర ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటు చూసుకున్నట్లయితే మనకి మెయిన్ డోర్ అనేది కంప్లీట్గా వుడ్తో చేయించారు, టేక్ వుడ్ అండి. సో ఫినిషింగ్ అంతా నీట్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూపిస్తున్నామండి. స్పేసెస్గా ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి ఎంట్రీ అవుతున్నాను. అండ్ హాల్ లోపల చూసుకున్నట్లయితే కంప్లీట్గా వైట్ కలర్ మార్బుల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి హాల్ రావడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, పైన ఉన్నటువంటి సీలింగ్ చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము అండ్ విండో చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ గమనించినట్లయితే మనకి టీవీ యూనిట్ పాయింట్ ప్రొవైడ్ చేశారండి. సో టీవీ యూనిట్ పాయింట్ అనేది ప్లేన్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వుడ్ వర్క్ చేయించుకుంటే మనకి ఎక్సలెంట్గా డిజైన్ ఉంటుంది అండ్ ఎంత పెద్ద సైజు టీవీ రావడానికైనా మనకి అవకాశం ఉంటుందండి. సో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సో మనకు నచ్చినట్లుగా ఇక్కడ వుడ్ వర్క్ చేయించుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా చూపిస్తున్నాను. ఓపెన్ కిచెన్ లాగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ చూపిస్తున్నామండి. పూజా రూమ్ వచ్చేసి మనకి చిన్న సైజుగా ప్రొవైడ్ చేశారు విత్ ఒక కబోర్డ్ లాగా చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాను, సజ్జా చూపిస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నామండి. సో పైన ఉన్నటువంటి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ చూపిస్తున్నాము. అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైతే మేడిపల్లి ఏరియాలో వరంగల్ హైవే రోడ్కి 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో 100 గజాల హౌజెస్ చూస్తున్నారో ఒక్కసారి హౌస్ విజిట్ చేసి డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా చూపిస్తున్నాను. యూటిలిటీ ఏరియా స్పేసెస్గా రావడం జరిగిందండి. సో ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి
కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. కామన్ వాష్రూమ్లో ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాం, సజా చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి మనకి విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇటువైపు గమనించినట్లయితే మనకి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ వాష్రూమ్ అనేది స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ వాల్కి టైల్స్ స్టిక్ చేశారు, షవర్ ప్రొవైడ్ చేశారు, అండ్ సీలింగ్ వర్క్ చేయించారు, అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు. వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకోట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. విండో దగ్గర ఉన్నటువంటి గ్రిల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఆపోజిట్లో ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జా కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ కవర్ చేస్తున్నాము. సో ఈ హౌస్ యొక్క రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 95 lakhs చెప్తున్నారండి, ఫిక్స్డ్ ప్రైస్ కాదు. ఈ ప్రైస్ అనేది నెగోషియబుల్ అమౌంట్ అవుతుంది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి లో రూఫ్ చూపిస్తున్నాను. సో సరౌండింగ్లో ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఎఫ్ఎస్ స్కూల్కి ఇది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ వరంగల్ హైవే రోడ్కి ఇది కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ మేడిపల్లి విష్ణుపురి కాలనీలో ఉంటుందండి. సో స్క్రీన్ పైన డైరెక్ట్గా ఈ ప్రాపర్టీకి సంబంధించిన నెంబర్ ప్రొవైడ్ చేస్తాం. ఫ్లోర్లో ఉన్న 1 BHK, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేద్దాము. అండ్ ప్రైస్ డీటెయిల్స్ అనేది మరొకసారి ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్గా చూపిస్తున్నామండి. చుట్టూ చూసుకున్నట్లయితే ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్కూల్స్కి, హాస్పిటల్స్కి, సూపర్ మార్కెట్స్కి అండ్ బస్ కనెక్టివిటీకి చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ హైవే రోడ్కి ఇది 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో ఈ హౌస్ యొక్క రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 95 lakhs చెప్తున్నారండి, ఫిక్స్డ్ ప్రైస్ కాదు. ఈ ప్రైస్ అనేది నెగోషియబుల్ అమౌంట్ అవుతుంది. సో ఫైనల్గా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా ప్రాపర్టీస్ మీకు చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అవుతాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.